ప్రముఖ బిల్డర్ కాపు సంఘం సీనియర్ నాయకుడు ఆధ్యాత్మికవేత్త సురవరపు రామారావు మరణం తీరని లోటని పలువురు రాజకీయ వర్తక వ్యాపార ప్రముఖులు క్రెడై ప్రతినిధులు అన్నారు. సోమవారం స్థానిక జేఎన్ రోడ్ సమీపంలోని రాజ్యలక్ష్మి ఎన్క్లేవ్ లో ఆయన సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, గుడా మాజీ చైర్మన్ ఘనికృష్ణ, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, క్రెడై రాష్ట్ర చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, రాజకీయ వ్యాపార ప్రముఖులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, ఎస్ఎన్ రాజా, పంతం కొండలరావు, నీరుకొండ వీరన్న చౌదరి, బైరాజ్ ప్రసాద్ రాజు, అయ్యల గోపి, మంతెన కేశవరాజు, రంకిరెడ్డి సుబ్బరాజు, అద్దెపల్లి శ్రీధర్, బోడా వెంకట్ తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుమారులు సురవరపు పాపారావు, సురవరపు సుబ్బారావు, సురవరపు శ్రీనివాస్ కుమార్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వంగవీటి ఆశా కిరణ్ మాట్లాడుతూ సురవరపు రామారావు కుటుంబంతో తన తండ్రి వంగవీటి మోహన్ రంగాకు ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ జరిగే అన్ని సమావేశాలను మాజీ మంత్రి జగ్గంపూడి రామ్మోహన్ రావు, సురవరపు రామారావులతో పాటు వంగవీటి మోహన్ రంగా ఇక్కడే ఉండి నిర్వహించేవారని అన్నారు. వారందరికీ కుటుంబ సాన్నిహిత్యం ఉండేదన్నారు. బిల్డర్ గా, ఆధ్యాత్మికవేత్తగా ఈ ప్రాంత ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయన మరణం తీరని లోటని నివాళులర్పించారు. ఇంకా కార్యక్రమంలో కంచుమర్తి చంటి, ఎజ్జు వాసు, యాళ్ల సురేష్ బాబు, బొరుసు శ్రీనివాస్, ఎంఎస్ఎన్ మాస్టర్, దేశిరెడ్డి బలరామనాయుడు, ఇసుకపల్లి శ్రీనివాస్, చల్ల బాలమురళి, పూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, గ్రంథి శ్రీనివాస్, బొమ్మిశెట్టి మల్లికార్జున్, గుదే రఘు నరేష్, ఆకర్ నరసింహరావు, మార్గని చంటిబాబు, పలువురు మాజీ కార్పొరేటర్లు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. స్వర్గీయ సురవరపు రామారావు గారికి, వంగవీటి మోహన్ రంగా గారికి చాలా మంచి అనుబంధం ఉంది. అప్పట్లో ఆయన రాజమండ్రికి వచ్చి మీటింగ్లు కానీ ఉండటం కానీ వీళ్ళ ఇంట్లోనే ఉండేవారు. అలాగే జగ్గంపూడి రామ్మోహన్ గారు, వీళ్ళ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉండేవి. వీళ్ళందరూ కలిపి డాడీకి చాలా సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు. ఆయన చనిపోవడం చాలా బాధగా ఉంది. ఆయన పెద్ద కర్మకు వచ్చాను, వాళ్ళ ఫ్యామిలీని కలిశాను, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీతో మీకు అనుబంధం ఏంటంటే? అప్పట్లో నాన్నగారు ఇటు మీటింగ్స్కి వచ్చేటప్పుడు జగ్గంపూడి రామ్మోహన్ గారును రామారావు గారు కలిపి మీటింగ్స్ అరేంజ్ చేశారు. అలాగే వచ్చినప్పుడు ఇంట్లో ఉండటం కానీ ఏదన్నా అలాంటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ స్పెసిఫిక్గా కొంచెం మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం, రామారావు గారు బ్యానర్స్ ఆర్గనైజ్ చేయడం అలాగా చేసేవారు. అప్పటి నుంచి ఫ్యామిలీ మీ అందరికీ కూడా అనుబంధం ఉందా అప్పటి నుంచి? రంగా గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఉండేది. నాకు ఇప్పుడే నేను కలవడం.